జహంగీర్ పీర్ దర్గా తెలంగాణ రాష్ట్రంలోనే పవిత్రమైన దర్గా అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గాను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 16, 17, 18 తేదీలలో జహంగీర్ పీర్ దర్గా ఉర్చు ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని, 15 లక్షల రూపాయలను ప్రభుత్వం ఉత్సవాల కోసం మంజూరు చేసిందని, ఇంకా అవసరమైతే మరిన్ని నిధులను మంజూరు చేశామని, ఎక్కడ భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం దర్గాను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించిందని, గత ప్రభుత్వ పాలనలో కేసీఆర్ దర్గాకు వచ్చి 100 కోట్లు ఇస్తామని చెప్పి పెట్టిన బిర్యానీ తిని మర్చిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. దర్గాలో అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని, పార్టీలకు అతీతంగా దర్గా ఉత్సవాలు ఘనంగా జరిగే విధంగా కృషి చేయాలన్నారు. కొందరు ముదురులు దర్గా పవిత్రతను నాశనం చేయడానికి ఉన్నారని, వారి పని పడతానని హెచ్చరించారు. దర్గాలో కాంట్రాక్టర్ల విషయంలో కూడా స్పందిస్తూ కాంట్రాక్ట్ ఒకరికి దక్కి మరొకరికి దక్కకపోతే ఆరోపణల పర్వం కొనసాగుతుందని, వీటిని మానుకోవాలని, ఐక్యతంగా ఉండాలని సూచించారు. 3 రోజుల ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. ఈ యొక్క దర్గాను దర్శించుకునే వారికి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. హైదరాబాద్ నుంచి స్థితులకు దర్శించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వంలో కూడా కొన్ని వార్తాపత్రికలు రాస్తా ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. పెట్టిన బిర్యానీ తిని 100 కోట్లు ఇస్తున్నా అన్న మాటలు ఎక్కడ పోయినాయో ఇక్కడ నాయకుల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కొన్ని మౌలిక వసతులు కల్పించినాం. ఈ 10 ఏళ్ల నుంచి ఏ ఒక్క పని అన్న జరగాల చేసినట్టు దాఖలాలు చూపిస్తే అర్థం చేసుకుంటాం. మేము కూడా ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. వాళ్ళు పుట్టిందే అబద్ధాలు మాట్లాడడానికే, చెప్పేది చేయండి వాళ్ళ జీవన శైలి వాళ్ళది. మొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఉత్సవాలకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి వక్ఫ్ బోర్డు ద్వారా 7 లక్షలు, గతంలో 7 లక్షలు ఇచ్చేదంటే పోయినసారి నేను దాదాపు 13-15 లక్షలు ఇప్పించాను. ఈసారి కూడా మాట్లాడడం జరిగింది, 20 లక్షలు ఇవ్వాలా, ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించాలని చెప్పి ఈ పవిత్రమైన దర్గాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. చైర్మన్ గారితో చెప్పడం జరిగింది, సీఈఓతో చెప్పడం జరిగింది. ఆ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. కొందరు అవకాశవాదులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పవిత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా, పార్టీలకు అతీతంగా మా ముస్లిం సోదరులకు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్లకు ఈ పవిత్రతను కాపాడే బాధ్యత మా ముస్లిం సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు జహంగీర్ బాబా గొప్పలు, మన పార్టీలు గొప్పవి, నాయకులు గొప్పలు, మనకు జహంగీర్ బాబా గొప్ప. జహంగీర్ బాబా సన్నిధిలో ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జహంగీర్ బాబాని ఎంత పవిత్రం కాపాడితే మనకంత ఆశీర్వాదం ఉంటుంది. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఇలా స్వార్థంతో కొన్ని సమస్యలు సృష్టిస్తూ రాజకీయ నాయకుల మీద నెట్టడం, అధికారుల మీద నెట్టడం సమంజసం కాదు. ఇక్కడ ప్రాంతం పెద్దలందరూ, ముస్లిం సోదరులు పెద్దలందరూ కూడా ఈ దర్గా బాబా యొక్క పవిత్రను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయండి. మేము మాటలు కాదు, చేష్టలలో చూపెడతాం. మీకు తర్వాత తెలుస్తుంది మళ్ళా ఉత్సవాల కల్లా ఏం జరుగుతుంది అనేది చెప్పం. చెప్తే అపవిత్రత అవుతుంది. నేను కూడా చెప్పకుండా ఏమేమి జరుగుతుందో చూపెడతాం. తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రెస్ ముఖంగా ఈ వేదిక ద్వారా ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా మనమందరం
ఒక కంకణబద్ధులమై ఈ యొక్క దర్గాను అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి. ఆ జహాంగీర్ బాబా నాకు కూడా ఒక అవకాశం ఇచ్చిండు, పెద్దలు ప్రతాప్ అన్న కూడా అవకాశం ఇచ్చిండు. మాకు వేరే అవసరం ఏం లేదు. ఈ యొక్క ముస్లిం సోదరులంతా ఒక డెవలప్మెంట్ కమిటీ అనే వేసుకోండి. మీరు ఈ దర్గాను ఎక్కడ లేని దర్గాగా అభివృద్ధి చేయడానికి మీరు అందరూ ప్లాన్ వేసుకోండి. మీ జీవితాల మీద మీరు ఆధారపడి బతుకుతున్నారు, మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ జహాంగీర్ బాబా ఆశీర్వాదంతోనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆ బాబా మెచ్చే విధంగా మీరు కూడా ప్రతి ముస్లిం సోదరులందరూ పనిచేయండి. నన్ను పనిచేసే విధంగా మీరు సహకరించండి. తప్పకుండా మీరు అందరూ కూర్చొని జహాంగీర్ బాబా దర్గాలో ఏమేమి కార్యక్రమాలు చేయాలో మీరు ఒక కమిటీ వేసుకోండి. ఇంతకుముందు ఒక డెవలప్మెంట్ కమిటీ వేస్తేనే ఆ రోజు ఈ రోడ్లు, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు ఇవన్నీ వచ్చడం జరిగింది. ఇవాళ నాకు ఇబ్బంది లేదు. ఆ యొక్క జహాంగీర్ బాబా దయతోని మా పార్టీ బాగుంది, మా ముఖ్యమంత్రి బాగుండు, మా కాంగ్రెస్ నాయకులంతా, మా కాంగ్రెస్ కార్యకర్తలంతా నీతికి నిజాయితీకి మారిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు దోసుకొని ఏదో చేస్తామనేటోళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ముదురు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ అలజడులు, చిన్న చిన్న సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. తస్మత్ జాగ్రత్త. మాకు అన్ని విషయాలు తెలుసు. నిక్కచ్చిగా నేను ఈడ చెప్పగలుగుతాను. జహాంగీర్ బాబా దగ్గర ఏ రోజు ఒక రోజు అవినీతి కానీ అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం కూడా చేయగలుగుతాం మా బాబా మీద. మీతో చేయగలుగుతారా? అందుకే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు, మీ మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? జహాంగీర్ బాబా ఏదైతే చెప్పిండో దాన్ని ఆచరించడానికి మీరు అందరు ప్రయత్నించారు. మేము తప్పకుండా ఆచరిస్తాం. మాకు దేశ రాజ్యాలు లేవు, మాకు కూడా ఉంటుంది ఇబ్బందులు. మరి మీరందరూ కలిసిమెలిసి చేసుకుంటే దర్గాను ఏ విధంగానూ అభివృద్ధి చేసడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ముస్లిం సోదరుడు, మాజీ ఎమ్మెల్యేగా ప్రతాప్ అన్న, నేను కూడా షామన్న గాని మేమందరం కలిసి కూడా మీరు ఒక తెల్ల పేపర్ మీద మా జహాంగీర్ బాబా దర్గాలో ఈ పనులు చెయ్యండి అంటే తప్పకుండా చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, తాత్కాలికంగా మాత్రం బస్ స్టాండ్ కు ఈ యొక్క చెరువు మినీ ట్యాంక్ బండ్ చేయడానికి ఈ బస్ స్టాండ్ కు దాదాపు 2 ఎకరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నేరో ఉంది రోడ్, ఈ షట్టర్స్ అవి ఉన్నాయని భయాందోళనకు గురైతూ ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు. అట్లా కాకుండా బైపాస్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నాం. అందరూ కూడా దానికి సహకరించండి. నేను ఒక్కటే ముక్కుసూటి మనిషి.